సదర్పురం కోటపై దగ్గర జరుగుతున్నది. 12 మాకు ఒక మల్లన్న విగ్రహాన్ని ఎదుర్కొంటూ వస్తాము. ఈ అగ్నిగుండాలు సదరపడము 16 గింటల బండారి 10 గింటల కట్టి ఈ యొక్క అగ్నిగుండాలు ఈ యొక్క 25 పట్టీల పలకల అడ్డము ఇవన్నీ వేయడం జరిగింది. యువ సభ్యులు వేలాది మంది ఆటపాటలతో చప్పట్లు కొట్టుకుంటా ఈరోజు ఎంతో ఆనందంగా పాల్గొంటున్నారు. మరి ఈరోజు భక్తజనకు ఒకటే మనవి, మీరు శాంతియుతంగా అడ్డాలు కొట్టుకుంటూ ఉంటే మాకు ఎంతో ప్రేమగా ఉంటుంది, చాలా మంచి ఉంటుందని మేము కోరుకుంటున్నాము. మరి ఈరోజు ఈవ గారు చేసిన లోపాలు కొన్ని ఉన్నాయి. మరి అక్కడ ఎల్లమ్మ గుడికి బోనాలు పోతుంటే కటౌట్లు ఉన్నాయి, చెరుకు బండి డబ్బాలు ఉన్నాయి, రేట్ల చెట్లు ఉన్నాయి. ఇటువంటి తొలగించాలని మనం ఆ బోనాల చాలా ఇబ్బంది జరుగుతుంది. ముందుగా తెలంగాణ రాష్ట్ర నమస్కారం. మేము గత 21 సంవత్సరం 22 సంవత్సరాల నుంచి మలన స్వామి అగ్నిగుండాలు నొక్కడానికి వస్తున్నాం. ఇక్కడ అంగరంగ వైభోగంగా అమ్మవారి మా స్వామివారి కూడా అలంకరణ అయినా సరే ఏదైనా సరే కోరిన కోరికలు తీర్చేటి వాడు మలన స్వామి. చాలా సంతోషంగా ఉండి మేము శివసత్తులను గణాదులందరం కూడా మేము కలిసికట్టుగా ఏకదాటికి వచ్చి మేము అగ్నిగుండాలు నొక్కడానికి వచ్చామన్నమాట. చాలా సంతోషం. అందరికి క్షణార్థి. నా పేరు జోగిని అనురాధ. ఫస్ట్ వారం జాతరకు వచ్చేసిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా పోలీస్ సిబ్బంది కానీ పోలీస్ ఆఫీసర్లు కానివ్వండి, మా పాలక మండలి కానివ్వండి, మా చైర్మన్ కానివ్వండి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అన్ని సౌకర్యాలు చేస్తూ భక్తులకు మంచి దర్శనాలు చేపిస్తూ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా చాలా మంచి ఏర్పాట్లు చేశారు కొండా సురేఖ మంత్రి గారు. అదేవిధంగా తెలంగాణ ఇన్ఛార్జ్ కొమ్మూరు ప్రతాపరెడ్డి గారి నాయకత్వంలో చాలా అద్భుతంగా, నేను గతంలో విజయగుట్ట బోర్డు మెంబర్ ఉన్నప్పుడు వచ్చేది, ఆ గవర్నమెంట్ కంటే గత గవర్నమెంట్ల కంటే ఈ గవర్నమెంట్ రేవంత్ అన్న గవర్నమెంట్ ప్రజల గవర్నమెంట్. అదేవిధంగా కొండా సురేఖ అక్క గారు కూడా బాగా సపోర్ట్ చేసి మంచి అభివృద్ధి గుడికి అభివృద్ధి పదంలో నడిపిస్తుంది. అదేవిధంగా కొమ్మూరి ప్రతాపన్న గారు ఆధ్వర్యంలో జనగాం కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రతాపన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. హైదరాబాద్ నుంచి నాకు అవకాశం కల్పించాడు. రాష్ట్ర స్థాయి దేవస్థానంగా గుర్తించిన మన రేవంత్ అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. నేను మేడ్చల్ కాన్స్టిట్యున్సీ గట్కేసర్ మున్సిపాలిటీ వెరుగు నరేష్ గౌడ్ నా పేరు. కొమ్మూరు ప్రతాపరెడ్డి అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఏర్పాట్లు చాలా బాగా చేశాడు. థ్యాంక్ యూ. శ్రీ 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 కొమరవెల్లి మల్లికార్జున స్వామి జాతర మహోత్సవ శుభాకాంక్షలు. ఇది పట్నం జాతర మొదటి వారము. సంక్రాంతి జరిగిన తర్వాత ఏదైతే ఆదివారం వస్తుందో ఆ మొదటి ఆదివారం నాడు మా హైదరాబాద్ పట్టణం అంతా కదిలి వచ్చి స్వామివారికి బండారు సమర్పిస్తాము. ఎంతో నిష్ఠగా శక్తి బట్టి 41 రోజు ఆ మహిమగలైన బండారి స్వామివారికి మేము అప్పచెప్పి, అలాగే కోరమీసాలు కోరుకున్న కోరికలు మొక్కులు ఆయనకు తీర్చుకుంటాము. అలాగే ఆదివారం రోజు రేణుకెన్నమ్మ తల్లికి ఎంతో ఘనంగా బోనాలు కూడా సమర్పిస్తాము. తదుపరి తెల్లారి సోమవారం నాడు సదరపట్టం అనేది జరుగుతుంది. ఇక్కడ మా హైదరాబాద్ నివాసులు అందరూ కలిసి మల్లికార్జున దేవస్థానం దగ్గర సదరపట్టం అనేది ఏర్పాటు చేసి నాకు శివశక్తులందరికీ గణాదులందరికీ తలబండాలు వేసుకొని ఆ పట్టణం దొక్కి నిమిడం దొక్కి ఇది ముగించుకొని తర్వాత కొండపోషణకి జాతర జరుపుకుంటాము. ప్రజలందరూ బాగుండాలని సుఖ సంతోషాలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఆ చిన్నతనం నుంచి చూసినట్టు దగ్గర చెట్టు కింద అగ్గిగుండాలన్నది వేసేవాళ్ళు. రాను రాను భక్త జనము పెరగడం వల్ల స్పేస్ కావాలని కోరుకోవడం వల్ల ఈ యొక్క గ్రౌండ్ ఏర్పాటు చేశారు. చాలా సంతోషకరమైన విషయము. అలాగే తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎంతో చక్కగా ఈ యొక్క జాతరని మెయింటైన్ చేసుకుంటూ వస్తుంది. ప్రతి చోట పోలీస్ వాళ్ళు సెక్యూరిటీగా ఉండి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కాకుండా
చూసుకున్నందుకు పోలీస్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మా తరపు నుంచి ధన్యవాదాలు. ఈ ప్రభుత్వంలో అన్ని సదుపాయాలు చక్కగా ఉన్నాయి. ఇన్ని ఏర్పాట్లు చేసిన మన సీఎం గారికి, రేవంత్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రతి చోట వాటర్ ఫెసిలిటీ, అలాగే పోలీస్ సెక్యూరిటీ కూడా ఇబ్బంది కాకుండా చాలా మంచిగా చూసుకున్నారు. ఈ ప్రభుత్వం ఇలానే ఉంటే ప్రజలు కూడా ఇలానే మంచిగా ఉంటారని చెప్పి ఆ మల్లన్న స్వామి కోరుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారి పేరు మీద కూడా బండారు ఎక్కడం జరిగింది. నా తరపు నుంచి నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. చాలా మంచి కేరింగ్గా చూసుకుంటున్నారు. ప్రతి ఒక్క మనిషికి కూడా ఎటువంటి ఇబ్బంది కాకుండా అన్నదానాలు కూడా చేయించారు కొమరవెల్లి దేవస్థానంలో. కొండ సురేఖ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జీవన కొమరని మల్లన్నకి, కొండ పోషమ్మకి. కుమరవెల్లి మల్లికార్జున స్వామి జాతరలో భాగంగా ఫస్ట్ ఆదివారం నాడు జాతర ఘనంగా స్టార్ట్ అయింది. దానిలో భాగంగా ఆదివారం కంప్లీట్ అయిన తర్వాత సోమవారం మార్నింగ్ చిన్నపట్నం అనేది ఏర్పాటు జరుగుతుంది. హైదరాబాద్ యాదవుల ఆధ్వర్యంలో చిన్నపట్నం ఏర్పాటు జరుగుతుంది. దీనికి దాదాపుగా 10 నుంచి 15,000 మంది వస్తారని చెప్పి మేము అంచనా వేశాం. దానిలో భాగంగా ఒక 2 అడిషనల్ డీసీపీలు, తర్వాత 2 ఏసీపీలు, తర్వాత ఒక 10 మంది సిఐలు, తర్వాత 20 మంది ఎస్ఐలు, ఒక 100 మంది స్టాఫ్తో ఇక్కడ బందోబస్తు చేస్తున్నాం. ఇక్కడ భక్తులకు ఎవరికి కూడా ఎలాంటి అసౌకర్యాలు గురి కాకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తాం. వాళ్ళు చిన్న అగ్నిగుండం ఉంది, తర్వాత పటం ఉంది. ఆ పటం మీదకి వెళ్ళి అగ్నిగుండం మీదకి వెళ్ళి సేఫ్గా బయటికి వెళ్ళే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటాం. ఈ కార్యక్రమంతో ఫస్ట్ ఆదివారం ముగుస్తుంది. ఈ కార్యక్రమం అయిపోయింది 2 గంటలతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. తర్వాత సెకండ్ ఆదివారం భక్తుల మేము మా యొక్క ప్రధానమైన మోటో ఏంటంటే సామాన్యమైన భక్తులకు అన్ని రకరకాల సౌకర్యాలు కల్పించి వాళ్ళు సేఫ్గా సంతోషంగా దైవ దర్శనం చేసుకొని బయటికి వెళ్ళే విధంగా మేము చూస్తాం. అది సిద్దిపేట కమిషనరేట్ యొక్క మోటో ప్రధాన లక్ష్యంగా మేము పనిచేస్తాం.